హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హెచ్ఆర్ అరుణ్ కుమార్ సన్ ఫ్రమ్ విశాఖపట్నం మీకోసం కెరియర్ ఫన్ ఫుడ్ బిగ్ బాస్ గట్రా రివ్యూస్ అని తెస్తూ ఉంటాను లాంగ్ వీడియో షార్ట్ వీడియోలోని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్ అండ్ వాచింగ్ మై వీడియోస్. ఈరోజు తీసుకుని వచ్చిన లాంగ్ వీడియో ఫర్ ద క్యాండిడేట్స్ ఎవరికైతే కంపెనీకి మెయిల్ పెట్టిన ఒక జాబ్ ఆపర్చునిటీ కోసం వాళ్ళ ప్రొఫైల్ పంపించిన తర్వాత అక్కడ నుండి కాల్ రాకపోతే ఎంతవరకు మీరు మెయిల్ పర్ఫెక్ట్గా పంపించారు కంపెనీకి, దానికోసం నేను మాట్లాడతాను. యాక్చువల్లీగా నిన్న మొన్న పెట్టిన షార్ట్కి నాకు మెయిల్ చేయండి, నా దగ్గర కూడా కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, నా సర్కిల్లో కూడా కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, దానికోసం నేను ట్రై చేస్తానని చాలామంది నాకు మెయిల్ పెట్టారు. అందులోనే కొందరు అంటే తెలియక పెట్టి ఉంటారు పిల్లలు, స్పెషల్లీ ఫ్రెషర్స్ అండ్ ఒకరిద్దరు ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడాను. మీకు మెయిల్ చేయమంటే తెలియలేని వాళ్ళకి ఓకే కొత్త విషయం, కానీ మెయిల్ చేయమంటే జస్ట్ మీరు నా మెయిల్ ఐడి అక్కడ రాసి కిందన మీరు రెజ్యూమ్ పెట్టి సెండ్ చేసడం అంతేనా? ఇది నాకు వచ్చింది ఓకే, నేను అర్థం చేసుకుంటాను. మీరు ఫ్రెషర్స్, మీకు ఎవరు కాలేజీలోని ఎవరు మీకు నేర్పించలేదు ఒక ప్రొఫెషనల్ మెయిల్ ఎలా తయారు చేయాలి, ఒక ప్రొఫెషనల్ మెయిల్ ఎలా చేయాలి, ఎలా పంపించాలని మీకు ఎవరు పంపించలేదు, ఎవరు మీకు చెప్పలేదు కాబట్టి మీకు తెలీదు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ నుండి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేటే ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉండి ప్రొఫెషనల్ మెయిల్ రాయడం రాకపోతే ఏ ఊరు ఎక్స్పీరియన్స్ రా ఇది అసలు? సో వాళ్ళ కోసం కూడా నేను మాట్లాడను, ఫ్రెషర్ కోసం నేను మాట్లాడతాను. ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, అవతల కంపెనీకి ఏ కంపెనీకి అయితే నేను పంపిస్తున్నారు మీరు మెయిల్, ఆ కంపెనీ హెచ్ఆర్ మీ చుట్టామా, మీ బంధువులా, మీ ఇంటి పక్కన వాళ్ళ, మీ ఫ్రెండా? ఏదో ఉత్తరం లాగా ఒక కంపెనీ మెయిల్ ఐడి పెట్టి లేకపోతే నా మెయిల్ ఐడి పెట్టి రెజ్యూమ్ పెట్టేసి ఏ మ్యాటర్ రాకుండా సబ్జెక్ట్లోని నీళ్ళు కింద మెసేజ్లో నీళ్ళు ఏమి రాకుండా జస్ట్ సెండ్ చేసేస్తే మీలాంటి కుప్పల మంది రెజ్యూమ్స్ డస్ట్బిన్ పడున్నాయి. ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, క్లియారిటీగా చెప్తాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కంపెనీలకి క్యాండిడేట్స్ కరువు లేదు. ఒక్క వేకెన్సీ అయితే 100 మంది మార్నింగ్ క్యూలో నిల్చుంటారు జాబ్ కోసం. క్యాండిడేట్స్ కరువు లేదు. మీరు ఫాల్తూ లాగా అక్కడ యాటిట్యూడ్ చూపించినా, ప్రాపర్గా మెయిల్ రాకపోయినా లాస్ మీకే. ఒక వీడియో చేసుకొని హెచ్ఆర్ మీకు ఇంత ఈజీగా ఇంత అర్థమై చేస్తున్నట్టు ఎక్స్ప్లెయిన్ చేయడు. నేను చేస్తున్నాను, ఇది ఏదో గొప్ప పని కాదు, కానీ ఇది ఎక్స్ప్లెయిన్ చేసినా చాలామంది కూడా లైట్ తీసుకుంటున్నారు. నేను ప్రొఫెషనల్ వీడియో పెడితే దానికి బూతులు తిడుతున్నారు. బిగ్ బాస్ ఎఫెక్ట్స్, బిగ్ బాస్లోని నాకు నెగిటివ్ చేసిన వాళ్ళు బూతులు తిడుతున్నారు. దీనికి ప్రొఫెషనల్ వీడియో జాబ్ కోసం, కెరీర్ కోసం, సాఫ్ట్వేర్ కోసం, ఐటీ కోసం మాట్లాడిన దానికి. సో చిల్లర్, దానికి కడిగేసిన ఆన్సరు నాకు నచ్చిన మనుషులే ఇచ్చేసారు. వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ మొగుళ్ళు వాళ్ళే. నా వరకు రాదు కామెంట్స్, వాళ్ళే రిప్లై చేస్తారు గట్టిగా. నాకోసం ఎవరైనా రివర్స్గా మాట్లాడితే వాళ్ళు మూర్ఖులు, ఓకే ఫైన్, కానీ మీరు మూర్ఖత్వం బిహేవ్ చేయకండి. ఒక ప్రొఫెషనల్ మెయిల్ ప్రొఫెషనల్ లాగా బిహేవ్ చేయండి. అరే మరి అందరికీ ఏఐ టూల్ ఒకటి వచ్చింది కదా, గూగుల్ దాటిపోయి ఏఐ టూల్ వచ్చింది కదా. చాట్ జీపీటీ, గూగుల్లోని వెళ్ళి చాట్ జీపీటీ టైప్ చేసి కింద సర్చ్ బార్లోని సజెస్ట్ ఏ ప్రొఫెషనల్ మెయిల్ ఫోర్ సో అండ్ సో క్యాటర్ జాబ్ అనేసి కింద మెసేజ్ చేస్తే ఆటోమేటిక్ లెటర్ రాసి ఇచ్చేస్తుంది కదా. మీకు కాపీ పేస్ట్ కొట్టియండి. మీరు ఏదో డియర్ హాయ్ టు ఎవ్రీ వన్, ఐఎమ్ రెస్పెక్టింగ్ సార్, ఐఎమ్ డూయింగ్ ఏం అవసరం లేదు. చాట్ జీపీటీలోని మీకు ఏం కావాలైనా టైప్ చేయండి, ఒక ఉత్తరం రాసేస్తుంది, మీ గురించి ఒక ఉత్తరం రాసేస్తుంది. దానిలో నేమ్ ప్లేస్లోని, డెసిగ్నేషన్ ప్లేస్లోని, లొకేషన్ ప్లేస్లోని, కంపెనీ నేమ్ ప్లేస్లోని రీమోడిఫై చేసుకొని కాపీ పేస్ట్ చేసేయండి. అది చదువుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక ప్రొఫెషనల్ మెయిల్ ఎలా రాయాలని ఒక మీకు ఐడియా వస్తుంది. ఇది స్కిల్స్ అంటే. సబ్జెక్ట్లోని రిగార్డింగ్ దేని గురించి రాస్తున్నాను, మీకు ఉత్తరం దేని గురించి రాస్తున్నాను, రిగార్డింగ్ సో అండ్ సో జాబ్, అప్లయింగ్ ఫర్ సో అండ్ సో జాబ్ ఇన్ సో అండ్ సో లొకేషన్, అప్లయింగ్ ఫర్ జాబ్ ఇన్ యువర్ కంపెనీ, ఇన్ యువర్ ఆర్గనైజేషన్ అనేసి క్లియర్గా మెన్షన్ ఏమి రాయకుండా పంపించేస్తే ఏంటి ఓపెన్ చేస్తారు మీరు? రెజ్యూమ్ కరువా? నా లాంటి ఒక పర్సనల్ ఈమెయిల్ ఐడి ఇచ్చిన నేను హెచ్ఆర్కి నేను పెట్టిన వీడియోకి 175 రెజ్యూమ్స్ వచ్చాయి. కంపెనీ వాడు పెడతాడు హైరింగ్ అని పెద్ద బ్యానర్తో పెడతాడు. ఆర్డర్ ఎన్ని వస్తాయి మీరేంటి అనుకుంటున్నారు? అన్నీ ఓపెన్ చేసుకుని కూర్చొని అనుకుంటున్నారు పంతుల్లాగా? అన్ని పంచాంగం ఓపెన్ చేసుకుని కూర్చుంటారా హెచ్ఆర్లు?
ప్రొఫెషనల్గా నీట్గా ఎవరైతే అసెంబుల్ చేశాడో మెయిల్ వాళ్ళదే ఓపెన్ చేసి రెజ్యూమ్స్ ఓపెన్ చేస్తారు. మిగతా అంతా ఆర్టో కరియపాక్ డిలీట్ లేదా ఓపెన్ చేయడు. మీరు అనుకుంటారు నేను మెయిల్ పెట్టిస్తాను ఇంకా నాకు కాల్ వస్తుంది కాల్ రాలేదు బుస్. లాస్ ఎవరికి? మీది. ప్రొఫెషనల్ ఇప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఎడ్యుకేషన్ ఇస్ లెర్నింగ్ ఇస్ డిఫరెంట్, ఎర్నింగ్ ఇస్ డిఫరెంట్. చదువుకున్న వయసులో చదువుకున్నారు, కాలేజ్ డిగ్రీ పాస్ చేసుకున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీకు డిగ్రీ వచ్చింది బాగానే ఉంది. జాబ్ విషయంకి వచ్చేసరికి ఒకటి నీకు డబ్బులు ఇవ్వాలి, ఒకటి మీకు జీతం ఇవ్వాలంటే ఆ జీతం తగ్గట్ట మీరు ఉండాలి. ఆడుతూ పాడుతూ కాలేజీలో గడిపిస్తాం, ఆడుతూ పాడుతూ ఆఫీస్లో కూడా ఉండిపోతావు అంటే మేబీ ఆడుతూ పాడుతూ కొన్నాళ్ళు గడవచ్చు, హైయర్ పొజిషన్ మీరు వెళ్ళరు. మీ క్లాస్మేట్ కారు, మీ క్లాస్మేట్ పెద్ద పెద్ద బంగ్లా 2 BHKలు, మీ క్లాస్మేట్ అరే గృహప్రవేశం ఉందిరా, ఇల్లు కొన్నాను, గృహప్రవేశం ఉందిరా, స్థలం కొన్నాను అని పిలిస్తే బొర్ర అలా దించుకోవడం తప్ప దేనికి పనికిరాదు. ఫ్రాంక్గా చెప్తున్నాను. ఎదగడం అంటే మా తాత కింద పొలం ఉంది, మా నాన్న కింద పొలం ఉంది, సిటీలో ఉంది, నువ్వేం పీకావు? అరే సిటీకే ఉద్యోగం చేస్తున్నావరా, ఊర్లో ఏమైనా కొన్నావరా అని అడుగుతారు కదా, అప్పుడు ఏం చేస్తావు? మాకు వచ్చిన జీతము మాకు సరిపోతుందండి, వచ్చిన జీతం మాకు సరిపోతుందని చెప్తావా? దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. సో ఈ అన్నిటికీ పునాది మీరు స్టార్ట్అప్. మీరు ఎలా స్టార్ట్ అవుతున్నారు, మీ కెరియర్ ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు, మీ జాబ్ ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు. ఒక మెయిల్, మీ ప్రొఫైల్ మీరు ఎదురుగా కనిపించిస్తారు, ఐఎమ్ సో అండ్ సో చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎవరు తెలీదు, మీరు ఎలా కనిపిస్తారో తెలీదు. మీ లెటర్, మీ ప్రొఫైల్ అంటే మీ రెజ్యూమే, మీ గురించి, మీ ఏం చదువుకున్నారు, ఎంత మార్క్స్ వచ్చింది, మీ హాబీస్ ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, మీ అడిషనల్ స్కిల్స్ అని చేస్తారా, ఏదైనా టెక్నికల్ స్కిల్స్ చేస్తారా, మొత్తం అంతే ఒక ఉత్తరంలో చూపించే లెటర్ కంపెనీకి ఎలా వెళ్ళాలంటే గాలిపటంలో వెళ్ళకూడదు. తాడు తెగిపోయింది అనుకో గోవిందా, గాలిపటంలోకి అస్సలు వెళ్ళకూడదు. ప్రొఫెషనల్గా వెళ్ళాలి. 100 మంది రెజ్యూమ్స్ ఉన్న హెచ్ఆర్కి కళ్ళు పడాలి, అరే ఇదేదో బాగుంది ఓపెన్ చేద్దామని కళ్ళు పడాలి. అట్రాక్ట్ చేయండి. చాట్ జీపీటీ యూజ్ చేసుకొని సబ్జెక్ట్ లైన్ ఎలా రాయాలి, కింద మ్యాటర్ ఎలా రాయాలి, థ్యాంక్ఫుల్ టు ఆల్ ద హెచ్ఆర్స్ అని క్యాప్షన్ ఎలా రాయాలి, చాట్ జీపీటీ తోటి కాపీ పేస్ట్ కొట్టండి, ప్రొఫెషనల్ వేలో లెటర్ తయారు చేయండి, అప్పుడు పంపించండి. కళ్ళు లాగుతుంది, అరే బాబోయ్ ఈడు ఫ్రెషరా అంటారు హెచ్ఆర్లు. సో విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు 15 మెంబర్స్కి కాల్ చేసాం. కొందరు రెస్పాన్స్ కరెక్ట్గా ఇవ్వలేదు, తెలుగులో మాట్లాడుతున్నారు, అర్థం కావట్లేదు, మా ఇంగ్లీష్ చెప్తే వాళ్ళకి అర్థం కావట్లేదు. కమ్యూనికేషన్ మీద పుష్ చేయండి, రేపు కొందరికి కాల్ వస్తుంది. 1 by 1 అందరికి కాల్ చేయిస్తాను. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి సంక్రాంతి తర్వాత టెలిఫోన్కి ఇప్పుడు అవుతుంది కదా, ఏమంటారు, స్కైప్ కాల్, వీడియో కాన్ఫరెన్స్ అవుతుంది. మీరు నేను అలా కూర్చొని మాట్లాడడం, హెచ్ఆర్ టీం అలా కూర్చొని మాట్లాడడం. దాని తర్వాత ఫెబ్ 1st వీక్ 2nd వీక్లోనే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. అపాయింట్మెంట్ లెటర్ వచ్చేస్తుంది 1 week 15 daysలోనే మిమ్మల్ని ఆన్బోర్డింగ్ అయిపోతారు. ఆన్బోర్డింగ్ అంటే కంపెనీకి, అంటే మీకు కంపెనీలోని కిట్, జాయినింగ్ కిట్ ఉంటుంది కదా, కంపెనీ బ్యాగ్, కంపెనీ డైరీ, కంపెనీ ల్యాప్టాప్, కంపెనీ ఐడి కార్డ్ అన్నీ ఉంటాయి కదా కిట్, ఆ కిట్ మీకు ఇచ్చేస్తారు. మీరు అప్పటి నుండి మీ మెయిల్ క్రెడెన్షియల్ అంటే కంపెనీ మెయిల్ ఉంటాయి, ఆ మెయిల్ మీరే వాడచ్చు. అది ఎప్పుడు వాడచ్చు, మీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీ పేరు మీద ఒక మెయిల్ క్రెడెన్షియల్ ఉంటుంది అనమాట. ఇన్ఫోసిస్ వాళ్ళు మెయిల్ ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ వాడతారు. అలాగే ఏ కంపెనీకి వెళ్తే ఆ మెయిల్ క్రెడెన్షియల్ మీకు ఇచ్చేస్తారు, మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తారు. దాని ప్రకారం మీరు మీ కెరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంతవరకు నేను చేస్తున్నాను సహాయం, మీరు ఒక అడుగు ముందు పెట్టండి. ఒక చేతో తప్పట్లు ఎవరు కొట్టలేరు, 2 hands కలపండి అయ్యా ప్లీజ్. కమ్యూనికేషన్ మంచి పుష్ చేసుకోండి, నా సపోర్ట్ మీకు ఎప్పుడైనా ఉంటుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అడ్వాన్స్ హ్యాపీ మకర సంక్రాంతి. వీడియోస్ పెడుతూ ఉంటాను. మీకు జాబ్ రాలేనంత వరకు నేను వదలనయ్యా, అది మాత్రం చూసుకోండి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హెచ్ఆర్ అల్కుమార్ సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వైజాగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్.